కోల్కతా పోలీస్ కమిషనర్ ఇంటిపై సీబీఐ దాడిని విపక్ష పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. మోదీ సర్కార్ అత్యేక స్థితి కాలాన్ని గుర్తు తెస్తోందని ఆక్షేపించిన విపక్ష నేతలు మమతా బెనర్జీ నిరసనకు సంపూర్ణ మద్దతు తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ పేరిట పశ్చిమ బంగా ముఖ్యమంత్రి చేపట్టిన నిరసన దీక్షకు విపక్ష పార్టీలన్నీ మద్దతు తెలిపాయి. ఫోన్ ద్వారా ఆమెకు సంఘీభావం తెలిపారు. బంగాల్లో ఆదివారం నాటి పరిణామాలు విస్మయానికి గురిచేశాయని మాజీ ప్రధాని దేవేగౌడ్ అన్నారు. ఎమర్జెన్సీ సమయంలోనూ దేశం ఇలాంటి రాజ్యాంగ విరుద్ధ పరిణామాలే ఎదుర్కొందని అన్నారు. 2019 ఎన్నికలకు ముందు సీబీఐని వాడుకుని పశ్చిమ బంగాలో కల్లోలం సృష్టించి లబ్ది పొందాలని భాజపా భావిస్తోందని కాంగ్రెస్ దుయ్యబట్టింది. మమతకు సంఘీభావం తెలిపిన ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ భాజపా నేతృత్వంలో భారత రాజ్యాంగంపై జరుగుతున్న దాడులకు పశ్చిమ బంగాలో పరిస్థితులే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఓడించేందుకు ప్రజాస్వామ్యవాదులందరూ ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. బంగాల్లో సీబీఐ తీరును ఖండించిన సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ స్థల దుర్వినియోగం ప్రమాదకర స్థాయికి చేరుకుందన్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడం సరికాదన్న సీఎం చంద్రబాబు సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్రాలపై దాడులు ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా పేర్కొన్నారు. సమాఖ్య స్ఫూర్తిని కాపాడేందుకు మమతకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపిన చంద్రబాబు జాతీయ నేతలతోనూ ఫోన్లో మాట్లాడారు. మమతకు సంఘీభావం తెలిపిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మోదీ షా ద్వయం చర్యలు పూర్తిగా ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. వీరితో పాటు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సహా మరికొందరు నేతలు మమతా బెనర్జీ పోరాటానికి బాసటగా ఉంటామని ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాల్లో మోదీ సర్కార్ను నిలదీస్తామని అనేక పార్టీలు తెలిపాయి.